హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియో వచ్చేసి ట్రెడిషనల్ స్టైల్ పప్పుచారు ఎలా చేయాలో చూపించబోతున్నా. ముందుగా ఒక కుక్కర్లోకి 1 కప్పు వరకు కందిపప్పు తీసుకుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని 1 కప్కి 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకుని కారానికి తగినట్టు పచ్చిమిర్చి, టొమాటో, కొంచెం పసుపు, ఆయిల్ యాడ్ చేసుకుని విజిల్ పెట్టేసి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. పప్పు కుక్ అయ్యేలోపు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని వాష్ చేసుకుని కొద్దిసేపు నానబెట్టుకోండి. చింతపండు నానేలోపు పప్పు అనేది ఉడికిపోతుందిగా. ఇప్పుడు ఒక్కసారి బాగా మెదుపుకుని ఇందులోనే మీ రుచి తగినంత ఉప్పు, కారం, ఉల్లిపాయ, టొమాటో, బెండకాయ, ములక్కాడ, కొత్తిమీర వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని పప్పుచారు అనేది స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని పోపు అనేది రెడీ చేసుకుంటే ఎంతో సింపుల్గా అయిపోయే పప్పుచారు అనేది రెడీ అయిపోతుంది. పోపు ఇలా వేగిన తర్వాత పప్పుచారు ట్రాన్స్ఫర్ చేసుకుని 1 minute పాటు మరిగించుకుని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్గా అయిపోయే పప్పుచారు రెడీ.